జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ పెట్టి ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అవసరమైతే వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 165 రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. మచిలీపట్నం మండలాల్లో వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 18 రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి ఇప్పటికి దగ్గర దగ్గర 6,000 మందిని పైనే ఈ రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. సుమారుగా 16,000 మంది ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి ఉన్నటువంటి అంచనాల్లో ఆల్రెడీ ఇప్పుడు 6,000 చేశారు. మిగతా వాళ్ళని కూడా వాళ్ళే స్వచ్ఛందంగా కొన్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఏదైనా సరే ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఇటు అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా సమన్వయం చేస్తూ రెవెన్యూ అధికారులు, అలాగే పోలీస్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ అందరూ కూడా సమన్వయంతో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వర్షం పడుతుంది. ఇప్పటికి దగ్గర దగ్గర 38 మిల్లీమీటర్లు వర్షం నమోదైంది. అన్ని డ్రైన్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు. తీరం దాటే సమయంలో, ఎందుకంటే ఈ నైట్కి కానీ రేపు ఉదయం కానీ తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా వర్షం పడతాం కానీ, అలాగే ఈదురు గాలులు కూడా దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వచ్చేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడ ఫ్లోకి ఇంటరప్ట్ కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అట్లాగే ఈ రిలీఫ్ క్యాంప్స్లో ఫుడ్ కానీ, వాటర్ కానీ, అట్లాగే గ్రామాల్లో ఒకవేళ కరెంటు పవర్కి ఇబ్బంది వస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు జనరేటర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా రోడ్స్ ఏదైనా చెట్లు పడిపోయినా అవన్నీ కూడా క్లియర్ చేయడం కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్టీజీ నుంచి, రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి కూడా వారు అక్కడి నుంచి కంట్రోల్ రూమ్లో నారా లోకేష్ గారు, సీఎం గారు ఫాలోఅప్ చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ జిల్లాల్లో జిల్లా కలెక్టర్ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి మీరందరూ కూడా తీరం దాటే సమయంలో ఎక్కువ విపత్తి సంభవించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ టైంలో కొద్దిగా మనం సేఫ్గా ఉండడానికి కావాల్సినటువంటి ప్రాంతాలకి, సురక్షిత ప్రాంతాలకి ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ ఉండాలి. ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. దయచేసి, ఎందుకంటే ఆ తీరం దాటే సమయంలో వచ్చే ఆ గాలులకి, ఈ వర్షానికి గోడలు పడి ఇల్లు కూడా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం వస్తుంది. అట్లాగే అక్కడ ప్రాణ నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే చెట్లు కానీ, ఈ హోర్డింగ్స్ కానీ ఇలాంటివి పడేటప్పుడు కూడా ప్రమాదం జరిగేదానికి ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే ఈ 2-3 రోజులు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఫుడ్కి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరూ కూడా సహకరించి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వండి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం రాకుండా చూడాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మరొకసారి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. కాపాడాలి, ముందు ఆ పని మీద ఉన్నాం ప్రభుత్వం అంతా, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా. ఎందుకంటే గత 3-4 రోజులుగా ఎక్కడ కూడా ఎవరు లీవ్ పెట్టకుండా, సెలవులు పెట్టకుండా అందరూ కూడా ప్రజలు ప్రాణాలు కాపాడుతానికి ఉన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఆస్తి నష్టాల గురించి కూడా అంచనాలు వేసుకుని వాళ్ళని ఎలా చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా హుద్హుద్ తుఫాన్ వచ్చినా, తిత్లీ తుఫాన్ వచ్చినా, మొన్న కృష్ణకు వరదలు వచ్చినా ఏ ఒక్కరూ కూడా మాకు అన్యాయం జరిగిందనో, నష్టం జరిగిందనే బాధ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో. డెఫినెట్గా ఆ రకంగానే ముందుకెళ్తాం. ముందు మనుషులు ప్రాణాలను కాపాడాలా, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే దానికోసం చర్యలు తీసుకుంటాం. మనము మన పునరావాస కేంద్రానికి తీసుకొని రావడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. కంట్రోల్ రూమ్ నుంచి కూడాను ఎవరెవరు రావాలి, దాంట్లో ఎవరు వచ్చారు, ఇంకా ఎవరెవరు రావాల్సి ఉంది అనేది కూడాను నిత్యంగా కంటిన్యూస్గా పర్యవేక్షిస్తున్నాము యాక్చువల్లీ. సో ప్రజలందరికీ కోరడం ఇంతే, మనకు ఇంకా మధ్యాహ్నం నుంచి మనకు వర్షాలు ప్లస్ గాలి పెరిగే సూచనలు ఉన్నాయి కనుక దయచేసి అందరూ కూడా ఇంట్లోనే ఉండండి. సో ఎవరు కూడా బయటకు రావద్దు. మళ్ళీ మీ ఇంటికి ఒక 2 రోజులకి అవసరం ఉన్నట్టు ఏదైనా సరుకులు ఎసెన్షియల్స్ ఉంటే, అది పిల్లల ఫుడ్ ఉండొచ్చు, పాలు ఉండొచ్చు, ఫ్రూట్స్ ఉండొచ్చు, వెజిటేబుల్స్ ఉండొచ్చు, మెడిసిన్స్ ఉండొచ్చు, దాన్ని కొంతవరకు స్టాక్ చేసి పెట్టుకోండి. గాలులు వర్షాలు వచ్చే టైంలో మా అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కూడా అన్ప్లగ్ చేసి పెట్టండి. సో మా డ్రింకింగ్ వాటర్ కూడా కొంతవరకు స్టోర్ చేసుకోండి. ఒక్కసారి తుఫాన్ అయిన తర్వాత కూడాను
మనము వెంటనే ఎలక్ట్రికల్ పోల్స్ ఏమైనా పడిపోతే దాన్ని రీస్టోర్ చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని సన్నద్ధంగా ఉన్నాము. చెట్లు పడిపోతే ఆ చెట్లుని క్లియర్ చేసి రోడ్‌ని క్లియర్ చేసేదానికి కూడాను అన్ని బృందాలకిను కూడా తగు సూచనలు ఇస్తూ, తగు వనరుల్ని సమకూర్చుకొని సన్నద్ధంగా ఉన్నాము. సో, ఐ మీన్ అన్ని సెల్ టవర్స్‌లో కూడాను జనరేటర్స్ దానికి సరిపడినంత ఫ్యూయల్లు అంతా పెట్టి, సో, అవి కూడాను ఎక్కడ కూడా మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ కూడా డౌన్ కాకుండా ఉండడానికి అన్ని చర్యలు చేపడుతున్నాము. ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ప్రజల సహకారంతో ఈ మన ముంతా తుఫాన్ ముప్పుని అధిగమిస్తాము అనే నమ్మకం ఉంది. థాంక్ యూ. సో, కృష్ణా డిస్ట్రిక్ట్‌లో మన సైక్లోన్ ప్రిపేర్‌నెస్‌కి అన్ని అరేంజ్‌మెంట్స్ చేసాము. సో, ఫుల్ కంట్రోల్ రూము, టీము అంతా అలర్ట్‌గా స్టాండ్ బైలో ఉన్నారు. యాజ్ కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పినట్లు రిలీఫ్ క్యాంప్స్ అండ్ సైక్లోన్ షెల్టర్స్‌ని ట్రాక్ చేస్తున్నాము. ప్లస్ మన డ్రైన్స్, రోడ్ మీద బ్రీచ్ పాయింట్స్ కంటిన్యూస్‌లీ మానిటర్ చేయడానికి టీమ్స్‌ని అలర్ట్ చేసాము. ఐడియా ఏంటంటే ఎక్కడైనా డ్రైన్ బ్లాక్ అవ్వకుండా ఉండాలి. రోడ్ బ్రీచ్ అయితే ఇన్ఫర్మేషన్ ఇమీడియట్‌గా వచ్చి టీమ్స్‌ని డిప్లాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ప్లస్ పవర్ కానీ పోల్స్ కానీ డిస్రప్షన్ పడిపోవటం అలాంటివైతే ఎలక్ట్రిసిటీ టీమ్స్ కూడా స్టాండ్ బైలో రెడీగా ఉన్నారు. సో దట్ ఈరోజు నైట్ టు టుమారో వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో బ్రాడ్లీ యాజ్ ఆఫ్ నో ప్రిపేర్డ్నెస్‌లో వీఆర్ ఆన్ ట్రాక్, హోపింగ్ ఫర్ ద బెస్ట్.